హాయ్, మీరు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న ఆవకాయ పచ్చడి వచ్చేస్తుంది. అదేనండి కొత్త ఆవకాయ. మీరు ఎప్పుడు పెడతారో చెప్పండి, వెంటనే కొనుక్కుంటామని చాలామంది మెసేజ్ చేస్తున్నారు కదా. వాళ్ళందరి కోసం మే నెల వచ్చేంత వరకు వెయిట్ చేసి ఫ్రెష్గా పట్టిన కొత్త ఆవకాయ మీరు కావాలనుకుంటే తప్పకుండా ఈ వాట్సాప్ నెంబర్ పిన్ చేయండి, కొనుక్కొని టేస్ట్ చేయండి. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని కూడా చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా ఉంటుంది, పక్కా ఈ కొలతలు ఫాలో అవ్వండి. ఇక్కడ నేను గిన్నె కొలత మాత్రమే చెప్తున్నాను. సో ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా ఈ వీడియోని యాజ్ ఇట్ ఈస్గా కాపీ కొట్టారంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా మనం కళ్ళుప్పుని అలాగే నూనె రాసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని 1/2 కేజీ వరకు మనం ఎండలో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను 25 చిన్న రసాలు తీసుకొచ్చాను అనమాట. మార్కెట్లోనే ముక్కలు కొట్టించి తీసుకొచ్చేసాను. మార్కెట్లో ముక్కలు కొట్టినప్పుడు కడిగి తుడిచి ముక్కలు కొడతారు. ఆ కొట్టిన తర్వాత మనం ఇంటికి తెచ్చుకొని మరొకసారి తుడుచుకోవాలి. అందులో జీడి ఉంటుంది లోపల, ఆ జీడి తీసేసి ఇలా సన్నని ఒక పొర ఉంటుంది, అది కూడా తీసేసి శుభ్రమైన బట్టతోటి చక్కగా తుడుచుకోవాలన్నమాట. ఎలా తీస్తున్నాను ఒకసారి చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. దీనివల్ల మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది. జీడి తీసేసి ఈ సన్నటి లేయర్ తీసేసి మంచి పొడి బట్టతో శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి. బాగా తుడిచిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సేర డబ్బా ఉంది కదా, ఇది 1 కిలో మెజర్మెంట్ వస్తుంది. మీ ఇంట్లో ఉన్న ఏ డబ్బాతోనైనా తీసుకోండి. ఇలాంటి డబ్బాతో నాకు 8 డబ్బాల ఈ మామిడికాయ ముక్కలు వచ్చినాయి. ఇక్కడ నేను పెద్ద సైజు పట్టించాను కాబట్టి 8 డబ్బాలు వచ్చినాయి అనమాట. మీరు చిన్న ముక్కలుగా కొట్టించుకుంటే ఇంకా ఎక్కువ డబ్బాలే వస్తాయి. ఇక్కడ నేను 8 డబ్బాలకి కొలత చెప్తున్నాను. 8 సేర డబ్బాలు మామిడికాయ ముక్కలు వచ్చినాయి. అంటే 4 డబ్బాల కొలతకి మీకు ఈజీగా ఉంటుంది అనమాట. 8 సేరు డబ్బాలు ఈ మామిడికాయ ముక్కలకి మనము 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసి 1 కేజీ వరకు కర్నూలు గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నానండి. ఇక్కడ మేము గ్రౌండ్నట్ ఆయిలే వాడతాము. ఏ కంపెనీదైనా వేరుశనగ నూనె మాత్రమే వేసుకొని పసుపు నూనె ఇలా బాగా పట్టిస్తే ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి మామిడికాయ ముక్కల మీద ఇవి మెత్తబడకుండా ఉంటాయి. మనం ఇందాక ఎండలో పెట్టుకున్న ఈ కళ్ళుప్పు 1.5 డబ్బా తీసుకోవాలి. దాన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న 1.5 డబ్బా కళ్ళుప్పు తీసుకొని దాన్ని ముందుగా కలుపుకోవాలి. ముందుగా మనం ఉప్పు కలుపుతాం మామిడికాయ ముక్కల్లో. ఎందుకైనా మంచిది మనం కొంచెం పక్కకు పెట్టేసుకుందాం, ఎందుకంటే అవసరమైతే తర్వాత కలుపుకోవచ్చు. ఒక్కొక్కసారి ఉప్పును బట్టి తేడా వస్తుంది. 4 డబ్బాల మామిడికాయ ముక్కలకి 1 డబ్బా కారం. ఇక్కడ మనం 8 డబ్బాలు తీసుకున్నాం కాబట్టి 2 డబ్బాల కారం వేస్తాం. 1 డబ్బా నార్మల్ పచ్చి కారం, అలాగే 1 డబ్బా తురుములు తీసిన బళ్ళారి కారం. ఈ 2 కారాలు మనకి అవైలబుల్గా ఉంటాయి. మేమే పట్టిస్తాము అనమాట. చాలా బాగుంటాయి, మంచి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది అనమాట. మరీ కారం ఎక్కువకుండా ఉంటుంది బళ్ళారి కారం. ఇది చాలా చాలా మంచిది. మీరు కావాలనుకుంటే నెంబర్కి పిన్ చేయండి, మేము ఆన్లైన్లో పంపిస్తాం. ఇలా 2 డబ్బాలు వేసుకున్నాం కదా. తర్వాత 1.5 డబ్బా వరకు ఆవపిండి. ఇవన్నీ మనం మార్కెట్లో తెచ్చేసుకోవచ్చు, లేదా మీరు ఆవాలు ఎండబెట్టుకుని గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు. ఇవన్నీ పచ్చివే అనమాట, వేయించకూడదు అసలు. ఇప్పుడు 1/5 వంతు వరకు మెంతిపిండి, అంటే 1/2 డబ్బా కంటే కొంచెం తక్కువ అలా వేసుకోవాలి. ఇది 200 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు వేసేసి బాగా కలుపుకోవాలి. డైరెక్ట్గా మనం వేసేయచ్చు అనమాట. కొంతమంది విడిగా పెట్టి కలుపుతారు, అలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. ఇందాక మనం 1 కేజీ వరకు కర్నూలు గ్రౌండ్ ఆయిల్ వేసాం కదా. ఇప్పుడు మనం 2 కేజీల వరకు నూనె పోసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 8 డబ్బాలు అంటే 25 కాయలు చిన్న రసాలకి మనకి కొలతలు అనమాట. ఇవి పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి, మంచి పచ్చడి మీకు రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను 2 కేజీల వరకు కర్నూలు వేరుశనగ నూనె వేసాను. వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తున్నారు అనమాట. ఈ పచ్చడి మా అత్తయ్య కలుపుతున్నారు, చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులో గుప్పెడు కంటే ఎక్కువే వెల్లుల్లిపాయలు వేసుకోండి, చాలా చాలా బాగుంటాయి. వెల్లుల్లిపాయలు కొంచెం పెద్ద సైజు ఉంది కదా, నూనె రాసి ఎండలో పెట్టాం కాబట్టి ఈజీగా పొట్టు వచ్చేస్తుంది. చక్కగా మనం పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసి 3 రోజులు తడి తగలిన ప్లేస్లో ఉంచుకోవాలి. అప్పుడు మనకి 3 రోజులకు ఊరుతుందనమాట. 3 రోజులు పొద్దున్న సాయంత్రం 2 సార్లు ఇలా బాగా కలపాలి. కింద నుండి పైకి బాగా కలపాలి. అప్పుడే మనం వేసిన ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం ఇవన్నీ బాగా కలుస్తాయి. ఇలా 3 రోజులు బాగా కలిపిన తర్వాత నూనె మనకు పైకి తేలుతుంది. మనం వేసిన నూనె కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు పైకి తేలేదంటే నూనె వేసుకోండి. ఇప్పుడు మనం దాన్ని పచ్చడి జాడీలోకి ఎత్తేసుకోవాలి. పచ్చడి జాడీ కూడా మనం చక్కగా కడుక్కొని తుడుచుకొని ఒక 2-3 గంటలు ఎండలో పెట్టుకోవాలి. అప్పుడు మనకి పచ్చడి నిల్వ ఉంటుంది. చక్కగా గరిటె కూడా చక్కగా ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ గుంట గరిటెతో మనం నూనె అలాగే పచ్చడి ముక్కలు ఇవన్నీ తీసి చక్కగా జాడీ నిండా వేసేసుకోండి. 3 రోజుల తర్వాత మనం జాడీలోకి ఎత్తుకుంటాం. జాడీలోకి ఎత్తుకున్న తర్వాత పైన మనకి నూనె తేలాలి. చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా. మనం కావాల్సినంత నూనె వేసుకొని కొంచెం ముక్కల్ని ప్రెస్ చేసామంటే పైకి మనకి నూనె తేలుతుంది. ఇలా నూనె తేలినప్పుడు పచ్చడిని ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అనమాట, లేదంటే బోజు వచ్చేస్తుంది. సో మన నూనె ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్స్కి 3 కేజీల వరకు వేరుశనగ నూనె సరిపోయింది. చక్కగా 8 బాగా కట్టేసి మూత పెట్టేసి ఒక మంచి ప్లేస్లో, డ్రైగా ఉన్న ప్లేస్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం పచ్చడి కలపగా మిగిలిన ఉంటుంది కదా, లాస్ట్లో ఒక 2-3 ముక్కలు ఉంచుకొని అందులో పోపు వేసుకోండి. కొంచెం అంటే కొంచెం నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర,
వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి పోపు వేసుకొని ఆ పోపు వేసుకున్న పచ్చడిని వేడివేడి అన్నంలో కలిపారంటే ఎంత బాగుంటుందో. ఇది నేను 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను. 3 రోజుల తర్వాత చేసుకోండి. మీరు పచ్చడి బట్టగా లాస్ట్లో మిగిలినది కూడా డైరెక్ట్గా కలుపుకోవచ్చు, అందులో పోపు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 డేస్ తర్వాత జాడీలోకి ఎత్తేసిన తర్వాత లాస్ట్లో 2-3 ముక్కలు ఉంచుకొని ఇలా కలిపి అందరికీ పెట్టేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ పచ్చడి మీరు కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి.